श्रीमहागणाधिपतये नमः। शिवाय गुरवे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्रीबालात्रिपुरसुन्दरी समेत మేధాదక్షిణామూర్తయే నమః. 27వ తారీఖు జూలై నెల 2025 ఆదివారం వారఫలాలను, తిథివార నక్షత్ర యోగకరణములను, వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. ముందుగా నవగ్రహ ప్రార్థన చేసి వారఫలాలని ప్రారంభిద్దాం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. తదియా ఆదివారం రాత్రి 11:25 వరకు తదియ తిథి ఉన్నది. నక్షత్రం మఖా నక్షత్రం. సాయంత్రం 6:02 వరకు ఉన్నది. యోగం వరీయాన్ యోగం. తెల్లవారుజామున 5:37 వరకు ఉన్నది. కరణం తైతుల కరణం. పగలు 11:27 నుండి 27 వరకు ఉన్నది. వర్జం ఉదయం 5:46 ప్రారంభమై 7:24 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:49 ప్రారంభమై 5:40 వరకు స్థితి పొంది ఉన్నది. ఇవి ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములు, వర్జ దుర్ముహూర్తములు. అనంతరం రాశి ఫలాలని తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. ప్రస్తుతం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. వ్యయమందు శని స్థితి పొంది ఉన్నాడు. వ్యయమందు గనక శని స్థితి పొంది ఉన్నట్లయితే అవమానములు, అలాగే మనోవ్యధ, వ్యవహారముల యందు తలపెట్టినటువంటి కార్యములకు ఆటంకము, అజీర్ణము కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. అందుకని వీరు శని అనుగ్రహాన్ని పొందడానికి శనివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవటం, ఆకలితో ఉన్నటువంటి పేదవారికి కానీ, యాచకులు అనగా ముష్టివారికి కానీ ఆహారాన్ని ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతి శనివారం జమ్మి చెట్టుకి జలాన్ని పొయ్యడం, అంటే కాస్త నీరు జమ్మి చెట్టు మొదట్లో పోసి దానికి కూడా ప్రదక్షిణ చేసి నమస్కారం చేయడం చాలా విశేషం. అలాగే వీరు శనికి సంబంధించినటువంటి నామాన్ని, ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చొప్పున చెయ్యడం చేత శని యొక్క ప్రభావం వీరికి తగ్గి వీరి కార్యములన్నీ కూడా పరిపూర్ణంగా జరుగుతాయి. అనంతరం వృషభ రాశి. వృషభ రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నాడు. శని భగవానుడు ఏకాదశ స్థానంలో స్థితి పొంది ఉన్నాడు. కాబట్టి శని ఏకాదశంలో ఉండడం చేత వీరికి అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా అవ్వడానికి అవకాశం ఉన్నది. శని యొక్క అనుగ్రహం వల్ల చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఆగిన ఉన్నాయో అవన్నీ కూడా మరలా చక్కగా జయప్రదంగా జరగడం, అలాగే వీరి కూడా ఉన్నటువంటి జనులందరూ కూడా అనుకూలంగా ఉండడం కూడా జరుగుతుంది. అదేవిధంగా చతుర్థమందు కేతువు, అలాగే చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. చతుర్థమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే వీరు ఈ కార్యముల కొరకు డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల కొంచెం ధనాభావం కలిగేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే చిన్నపాటి గొడవలు జరిగేటువంటి అవకాశం కూడా భూ విషయములలో కనపడుతున్నది. చుట్టములతోటి విరోధం కూడా కనపడుతోంది కుజుడు చతుర్థమందు ఉండడం చేత. అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత అనేక రకములైనటువంటి ఆలోచనలు, ఏ ఆలోచనలు ఆచరించాలి అనేటువంటి నిర్ణయం చేరక అనేక విధములైనటువంటి భావనలతోటి జీవనం గడపడం జరుగుతుంది. అలాగే చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత స్త్రీ మూలకమైనటువంటి భయం కూడా వీరికి కనపడుతోంది.
అలాగే ప్రయాణముల యందు ఇబ్బందులు కనపడుచున్నవి. ఎన్ని ఉన్నప్పటికీ ధనస్థానమందు గురుడు, ఏకాదశమందు శని ఉండడం చేత ఎన్ని ఇబ్బందులున్నా వీరు అనుకున్న కార్యములు పూర్తి చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి వృషభ రాశి వారు కుజుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఒక 11 ప్రదక్షిణలు చేసి ఎర్రటి పుష్పములు స్వామివారిని అర్చన చెయ్యడానికి అక్కడ ఉన్నటువంటి అర్చక స్వామికి ఇవ్వడం, శక్తి ఉన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అలాగే మంగళవార నియమాన్ని పాటించడం వీరికి యోగ్యప్రదం. అదేవిధంగా ఓం ధరణీసుతాయ నమః, ఓం ధరణీసుతాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చెయ్యడం చేత అనేక విధములైనటువంటి ఇబ్బందులు తొలగేటువంటి అవకాశం ఉన్నది. అలాగే కేతువు చతుర్థమందు స్థితి పొంది ఉండడం చేత ఆయన ప్రభావం తగ్గడానికి ఓం గజాననాయ నమః, ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చేయడం వీరికి అన్ని విధాలా మంచిది. అదేవిధంగా వీరు వీలైనంత వరకు శునకములు అంటే కుక్కలకి మంగళవారం రోజున ఆహారాన్ని ఇవ్వడం చేత కొంత శాంతి కలుగుతుంది. అది వృషభ రాశి వారి యొక్క ఫలము. అనంతరము మిథున రాశి. మిథున రాశి వారికి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. అయితే దశమస్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు. నవమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. నవమంలో రాహువు ఉన్నట్లయితే వీరికి తండ్రి గారికి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం కనపడుచున్నది. దశమమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఉద్యోగ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం, వ్యాపారంలో జాగ్రత్తగా ఉండడం వీరికి యోగ్యప్రదం. అలాగే జన్మమందు గనక గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే రాజకోపం అంటే వీరు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసేటువంటి ప్రదేశాల్లో వీరి పైనున్నటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే యజమానులు కానివ్వండి, వీరి యందు కోపాన్ని తెచ్చుకోవడం, వీరికి ఉన్నటువంటి కీర్తికి భంగం కలిగేటువంటి అవకాశం కనిపించడం, తోటి ఉద్యోగులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ధనహాని జరిగే అవకాశం కనపడుతోంది. వీరు జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. అలాగే గురుడు అనుగ్రహాన్ని పొందడానికి గురువారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మేధాదక్షిణామూర్తి ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని ఆ సమయంలో ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని చెయ్యడం. అలాగే గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చెయ్యడం. ఈ 2 పనులు వీరు చెయ్యడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే వీరు ఓపిక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి అనాథ వృద్ధాశ్రమములుంటాయి, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కరికైనా సరే గురువారం రోజున ఆహారం ఇవ్వడం చేత గురుడు యొక్క ప్రభావం, దశమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అది వీరు చేయాల్సినటువంటి పరిహారం. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం నవమమందు శని, అష్టమమందు రాహువు, వ్యయమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. నవమమందు శని ఉన్నాడు కనుక వీరు దాచినటువంటి సొమ్ము కొద్దిగా వ్యర్థమయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. అలాగే వీరికి అష్టమమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత శారీరక బాధ, మనోవిచారము, జంతు భయము, రాజకోపము కలిగేటువంటి అవకాశం కూడా కనపడుతున్నాయి. ప్రయాణములు ఎక్కువగా చేయాల్సినటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అదేవిధంగా వ్యయమందు అంటే 12వ స్థానమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత వీరి ఇంట ఈ సంవత్సరం శుభకార్యములు చెయ్యడం,
దానివల్ల కూడా ధనం ఖర్చయ్యే అవకాశం కనపడుతూ జనులు వీరి దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని తీసుకుని వీరినే అవమానం చేసేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి గురుడు రాహువు అనుగ్రహం కలగడానికి గురువారం రోజున స్వామివారైనటువంటి మేధా దక్షిణామూర్తి స్వామివారికి పసుపుతోటి, స్వామికి పసుపు జలం అంటే నీటి యందు పసుపును కలిపి ఆ జలంతో పరమేశ్వరుడికి కానీ మేధా దక్షిణామూర్తికి కానీ అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. అంత శక్తి లేనటువంటి వాళ్ళు పసుపు పుష్పములు పరమేశ్వరుడికి కానీ మేధా దక్షిణామూర్తికి కానీ గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు ఇవ్వడం చేత చాలా మంచి జరుగుతుంది. అనంతరం వీరు రావి చెట్టుకి ప్రదక్షిణ చెయ్యడం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు కానీ గురువారం రోజున, లేక సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు కానీ రావి చెట్టుకి 11 ప్రదక్షిణలు చెయ్యడం చేత మంచి జరుగుతుంది. అలాగే వీరు ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు మానకుండా జపం చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది. అనంతరం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు కనుక దుర్గా అమ్మవారిని శుక్రవారం నాడు దర్శించడం, శుక్రవారం రోజున దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఉదయం కాకుండా సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు, సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శుక్రవారం రోజున అమ్మవారి ఆలయానికి 11 ప్రదక్షిణలు చెయ్యడం కానీ 21 ప్రదక్షిణలు చెయ్యడం కానీ చెయ్యడం చేత మీకు అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. మీకు చక్కటి ఫలితం కనిపిస్తుంది. అనంతరం సింహరాశి. సింహరాశి వారికి ప్రస్తుతం జన్మమందు కుజకేతువులు స్థితి పొంది ఉండడం, అష్టమమందు శని ఉండడం, అయినప్పటికీ ఏకాదశ స్థానమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత అనుకున్న కార్యములు నెరవేరుతూ ఉంటాయి. అయినా నెరవేరుతున్నప్పటికీ కూడా జన్మమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత శారీరక బాధలు కనపడతాయి. అలాగే గాయాలు అయ్యేటువంటి అవకాశం కనపడుతోంది. వీరికి అన్ని కార్యములు పూర్తవుతున్నప్పటికీ కూడా కుటుంబమందు కలహం కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయముల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు శని ఉన్నట్లయితే సమస్త పనులు అతి కష్టం మీద పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య సమస్యలు, ధన వ్యయం, అనవసరమైనటువంటి భయములు, అంటే మనకి ఏదో జరుగుతుందేమో అనేటువంటి భయం, ఇవన్నీ కనపడతాయి. కాబట్టి కేవలం ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురుడు ఉండడం చేత గురుడి అనుగ్రహంతో వీరు కార్యములు పూర్తి చేయగలుగుతారు, ఆటంకములు కలిగినప్పటికీ కూడా. కాబట్టి వీళ్ళు మొట్టమొదట కుజుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంగళవారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించి ఆ సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ శివాలయంలో కానీ స్వామివారికి ఎర్రటి పుష్పములతోటి అర్చన చేయించడం చాలా విశేషం. అదేవిధంగా వీరు ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. అలాగే అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు కాబట్టి శనివారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి ఆ సమయంలో శివాలయానికి 27 ప్రదక్షిణలు చేసి అక్కడే ఉన్నటువంటి చండీశ్వర స్వామి వారిని దర్శించుకుని తదనంతరం వారి శక్తి కొలది పేదవారికి కానీ యాచకులు అనగా ముష్టివారికి కానీ వారికి శక్తి ఎంతుంటే అంతే ఆహారాన్ని ఇవ్వడం చేత శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వీరు మానకుండా శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చెయ్యడం అన్ని విధాల యోగ్యప్రదం. అనంతరం కన్యారాశి. కన్యారాశి వారికి ప్రస్తుతం వ్యయమందు కేతువు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. అలాగే దశమమందు గురుడు ఉన్నాడు. ఈ దశమమందున్నటువంటి గురుడు యొక్క అనుగ్రహం చేత వీరికి అన్ని విధముల
వృత్తి యందు అధికారులతోటి మంచి పేరు వచ్చేటువంటి సమయం ఇది. కాబట్టి వీరికి మంచి పేరు కలుగుతుంది. అధికారులు కూడా వీరిని గుర్తించడం జరుగుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత గ్రామాంతరవాసము అంటే వీరు ఉన్నటువంటి చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాలు చూడాల్సినటువంటి అవసరం కలుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామాంతరవాసము అంటే ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఇలా తిరగడం చేత శారీరక ఇబ్బంది కనపడుతోంది. దీని గురించి జాగ్రత్త తీసుకోవటం మంచిది. అనంతరం వ్యయమందు కేతువు గనక ఉన్నట్లయితే ధనము ఎక్కువ ఖర్చు అవడము, కళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు, శత్రు భయం, పరగృహమందు జీవనం ఇవి కనపడుచున్నవి. కాబట్టి వీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే వీరు మంగళవారం నాడు ఉదయం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించడం చాలా మంచిది. అనంతరం గణపతిని దర్శించడం విశేషం. మంగళవారం 6 నుంచి 7 గంటల లోపు గణపతిని దర్శించడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి వారు శక్తి కొలది అభిషేకాన్ని చేయించడం. లేకపోతే జంట నాగులు ఎక్కడైతే కలిసి ప్రతిష్ఠ చేయబడతాయో వాటికి మీ చేత్తోటి కొద్దిగా పాలని సమర్పించి అభిషేకం చేస్తూ నేను చెప్పినటువంటి నామాన్ని చెప్పడం చేత కూడా మీకు మంచి జరుగుతుంది. ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని, ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని, ఓం శరవణ భవాయ నమః, ఓం గజాననాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపించడం, జంటనాగుల దగ్గర ఓం శరవణ భవాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ కొద్ది కొద్దిగా వాటి మీద పాలని అభిషేకించడం చేత వీరికి మంచి జరుగుతుంది. వీరు మంగళవార నియమాన్ని పాటించడం చాలా మంచిది. గ్రామ శునకములు అంటే వీధి కుక్కలకి ఏదైనా ఆహారాన్ని సమర్పించడం, వాటి దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండి ఆహారాన్ని పెట్టే ప్రయత్నమే చెయ్యండి. అలా చేయడం చేత చాలా మంచి జరుగుతుంది. అనంతరం తులారాశి. ప్రస్తుతం తులారాశి వారికి 6 శని, అదేవిధంగా 9 గురుడు, ఏకాదశి మందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వీరికి అన్ని విధాలా కలిసొచ్చేటువంటి సమయం. తులారాశి వారికి ప్రస్తుతం ఏది తలపెట్టినా పని పూర్తయి అన్ని విధాలా దిగ్విజయం కలుగుతుంది. వీరు చెయ్యాల్సింది ఏమీ లేదు. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం చతుర్థమందు రాహువు స్థితి పొంది ఉండడం, పంచమమందు శని స్థితి పొంది ఉండడం, అదేవిధంగా అష్టమమందు గురుడు స్థితి పొంది ఉండడం కనబడుతోంది. వీరి యొక్క సంతానం చెప్పిన మాట వినకపోవడం, అదేవిధంగా వీరు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, వీరికి చిత్తచాంచల్యం అంటే మనస్సు స్థిమితంగా ఉండకుండా ఒక పని అనుకుని ఒక పని చేస్తూ ఉండడం, వాత సంబంధమైనటువంటి బాధలు అంటే శరీరం అంతా కూడా నిప్పులనిపించడం, వాటి యందు బాధ కలగడం, ప్రయాణములు ఎక్కువగా చేయవలసి రావడం కనపడుతోంది. వీరికి పంచమమందు శని వల్ల సంతానం మొండితనంగా ఉండడం, అదేవిధంగా అష్టమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత వీరికి దొంగల భయము, అగ్ని భయము, రాజభయము కనపడుతోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరికి కొంతమంది కొన్ని మాటలు చెప్పి వీరిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా అష్టమ గురుడు వల్ల కనిపిస్తోంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు గురుడు అనుగ్రహాన్ని పొందడానికి ఓం గురవే నమః అనేటువంటి నామాన్ని కానీ, లేకపోతే ఓం దక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని కానీ రోజుకి 27 సార్లు జపం చెయ్యడం చాలా మంచిది. అదేవిధంగా రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మహాకాళ్యై నమః, ఓం మహాకాళ్యై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చెయ్యడం మంచిది. వీరు గురువారం ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మేధాదక్షిణామూర్తి స్వామివారిని దర్శించడం, పసుపు పుష్పములు స్వామివారికి సమర్పించడం, వీరికి శక్తి ఉన్నట్లయితే కనుక స్వామికి అభిషేకం చేయించండి. యథాశక్తిగా ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అనే నియమం లేదు.
మీ గోత్రం పేరు చెప్పి 1 చెంబుడు నీళ్లు స్వామి మీద పోసినా మీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు రావి చెట్టుకి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణలు చేయడం వల్ల మీకు మంచి సూచనలు కనిపిస్తాయి. అలాగే శుక్రవారం రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు దుర్గా అమ్మవారిని దర్శించండి. ఆ అమ్మవారి ఆలయానికి 18 ప్రదక్షిణలు చెయ్యండి. ఇలా చేయడం చేత మీకు మంచి జరుగుతుంది. ఇది వృశ్చిక రాశి వారి యొక్క ఫలం. అనంతరం ధనురాశి. ధనురాశి వారికి చతుర్థమందు శని, సప్తమమందు గురుడు, అష్టమమందు రవి, నవమమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. అయితే గురుడు సప్తమమందు ఉండడం చేత ఆహారము నిద్ర అన్నీ చక్కగా ఉంటాయి, సుఖము చక్కగా ఉంటుంది. చతుర్థమందు శని స్థితి పొంది ఉండడం చేత వాతరోగములంటే శారీరక బాధ, మనస్సు అనేక విధములైనటువంటి ఆలోచనలు చేయడం, భయం, స్వస్థానంలో ఉండేటువంటి అవకాశం తగ్గుతుందేమో, ఇంకో చోట జీవనం సాగించాలేమో అనిపించడం, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. శారీరక పుష్టి అంటే శరీరానికి ఉన్నటువంటి బలం కూడా తగ్గే అవకాశం కనపడుతోంది. కాబట్టి అష్టమమందు రవి నవమాధిపతి అయినటువంటి రవి అష్టమమందు ఉండడం చేత పితృకలహం, తండ్రితోటి కలహం వచ్చేటువంటి అవకాశం, తండ్రి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు కనపడుతున్నవి. కాబట్టి వీరు శని అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అదేవిధంగా శనివారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు 6 గంటల నుండి 7 గంటల లోపల పరమేశ్వర దర్శనాన్ని చేసుకుని శివాలయానికి 27 ప్రదక్షిణలు చెయ్యడం అన్ని విధాలా మంచిది. వీరు యాచకులు అంటే ముష్టివారికి ఆహారాన్ని ఇవ్వడం చాలా విశేషం. ఇది వీరు చెయ్యాల్సినటువంటిది. అలాగే అనాథాశ్రమములు, వికలాంగులున్నటువంటి ఆశ్రమములు ఉంటాయి. ఆ ఆశ్రమంలో వీరు శక్తి కొలది ఒక్కరికైనా సరే ఆహారాన్ని ఇవ్వడం వల్ల వీరికి మంచి జరుగుతుంది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ప్రస్తుతం అష్టమమందు కుజుడు కేతువు ఉన్నారు. అలా అయితే వీరికి గురుబలము శని బలము బాగానే ఉన్నది, దానివల్ల ఇబ్బంది లేదు. అష్టమమందు కుజకేతువులు స్థితి పొంది ఉండడం చేత గ్రామాంతరవాసం చెయ్యాల్సినటువంటి అవకాశం కనపడుచున్నది. కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవడం మంచిది. అలాగే చేసే కార్యక్రమముల యందు విఘ్నం కనపడుతోంది. అనుకోకుండా అనేక విధములైనటువంటి అప్పులు చెయ్యాల్సినటువంటి అవసరం కూడా కనపడుతోంది. వీటి యందు జాగ్రత్త పడడం మంచిది. అలాగే అష్టమమందు కేతువు ఉండడం చేత అనేక విధములైనటువంటి ఆలోచనలు రావడం, వీరు చేస్తున్నటువంటి ఉద్యోగ స్థానమందు ఉన్న పై అధికారుల వలన కానీ, వ్యాపారం చేస్తున్నటువంటి చోట పైన ఉన్నటువంటి వీరిని నడిపించే వారి వల్ల కానీ ఇబ్బంది కలిగే అవకాశం కనపడుతోంది. కాబట్టి వీరు మంగళవారం రోజున ఉదయం 6 నుంచి 7 గంటల లోపు జంట పడగలున్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆ జంట పడగలికి వారు స్వయంగా చేత్తోటి 1 గ్లాసుడు పాలని కొద్ది కొద్దిగా అభిషేకం చేస్తూ ఓం శరవణభవాయ నమః, ఓం శరవణభవాయ నమః అనేటువంటి నామాన్ని చెబుతూ జంట పడగలికి అభిషేకం చెయ్యడం, అదే నామాన్ని రోజుకి మానకుండా 27 సార్లు చెయ్యడం, అలాగే ఓం కేతవే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చెయ్యడం చేత వీరికి మంచి జరుగుతుంది. మంగళవార నియమాన్ని పాటించడం, అలాగే గ్రామ శునకములు వీధి కుక్కలకి దూరంగా ఉండి ఆహారాన్ని పెట్టడం చాలా మంచిది. ఈ విధంగా చెయ్యడం చేత మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం కుంభరాశి. కుంభరాశి వారికి జన్మమందు రాహువు, ద్వితీయమందు శని అంటే ఏలినాటి శని ఆఖరి దశలో నడుచుచున్నది. అలాగే వీరికి పంచమమందు గురుడు స్థితి పొంది ఉన్నాడు. పంచమమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత
వీరి సంతానం ఈ సంవత్సరం అభివృద్ధిలోకి రావడం, వీరికి మంచి ఆలోచనలు కలగడం, గత సంవత్సరంలో కలిగినటువంటి ఇబ్బందులు తొలగడం కూడా వీరికి ఈ సంవత్సరం జరుగుతుంది. జన్మమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత భార్యాపుత్రులతోటి విరోధం వచ్చేటువంటి అవకాశం కనపడుతోంది. రోగముల వల్ల ఇబ్బంది కనపడుతోంది. ఈ రెండింటినీ జాగ్రత్తగా చూసుకోవటం మంచిది. ద్వితీయమందు శని ఉండడం చేత కొంచెం కష్టములు, అలాగే కారణం లేనటువంటి విరోధములు కనపడుతున్నవి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. గురుబలం ఉన్నందున ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీరు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. అందుకని ప్రస్తుతం ఈ కుంభరాశి వారు రాహువు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మానకుండా ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు చెయ్యడం, అలాగే శని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఓం మందగమనాయ నమః, ఓం మందగమనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం అన్ని విధాలా మంచిది. అదేవిధంగా వీరు శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి నమస్కరించడం, ఆయన దర్శించడం. నీలం రంగులో ఉన్నటువంటి పుష్పములంటే నీలం శంఖం పుష్పములు కనిపిస్తాయి, లేదు వేరే విధములైన పుష్పములు, ఆ పుష్పములు లేక మారేడు దళములు పరమేశ్వరుడికి సమర్పించడం, శనివార నియమాన్ని పాటించడం, వికలాంగులకి ఆహారాన్ని ఇవ్వడం. ఈ ఆహారం ఇవ్వడం అంటే మనం ఏది తింటామో అదే ఆహారాన్ని వారికి ఇవ్వాలి. అలా ఇవ్వడం చేత చాలా మంచి జరుగుతుంది. శనివార నియమాన్ని పాటించడం మంచిది. అలాగే వీరు శనివారం రోజు సాయంత్రం జమ్మి చెట్టుకి 19 ప్రదక్షిణలు చెయ్యడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇది కుంభరాశి వారి యొక్క ఫలం. అనంతరం మీనరాశి. మీనరాశి వారికి జన్మమందు శని, వ్యయమందు రాహువు, చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉన్నారు. అందుకని వీరికి కొంచెం అనుకూలత్వం తక్కువగా ఉంది, అనుకూలత లేదు. అలాగే జన్మమందు శని స్థితి పొంది ఉండడం చేత వీరికి ఆలోచన సరైనటువంటిది రాదు. అలాగే శారీరక బాధలు పెరిగి హృద్రోగం అంటే హృదయ సంబంధం, గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కనపడుతోంది. ఆలోచన పెరగడం చేత జాగ్రత్త వహించడం మంచిది. అనంతరం వ్యయమందు రాహు ఉన్నాడు. 12వ ఇంట రాహు ఉండడం చేత ధనహాని, ధనమంతా ఖర్చు అవ్వడం, నేత్రబాధ, కంటికి సంబంధించినటువంటి బాధ కలిగే అవకాశం కనపడుతున్నది. శత్రుభయం, శత్రువుల వల్ల భయం కనపడుతోంది. చతుర్థమందు గురుడు స్థితి పొంది ఉండడం చేత, ఈ గురుడు చతుర్థమందు ఉండడం చేత ఎప్పుడూ ఎవరిని మనం ఏది అడగనటువంటి వాళ్ళు కూడా ఈ రోజున యాచించడం అంటే ఏదో ఒకటి అడిగే అవకాశం కనపడుతోంది. అలా అడిగి తెచ్చినది కూడా సక్రమంగా అది వినియోగపడకుండా వ్యర్థమయ్యే అవకాశం కనపడుతోంది. కాబట్టి వీటి యందు జాగ్రత్తలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది. కాబట్టి వీరు చెయ్యాల్సినటువంటి పని ఏమిటంటే మారేడు దళములు, ఉసిరిక పప్పు ఈ రెండింటిని గురువారం నాడు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు నీటిలో వేసి, ఆ నీటిలో వేసిన జలం చేత స్నానం చెయ్యడం వల్ల గురుడు నుంచి కలిగేటువంటి ఇబ్బందులు తొలగుతాయి. అనంతరం శివదర్శనం చేసుకోవడం. ఆ రోజున ఓం మేధాదక్షిణామూర్తయే నమః అనేటువంటి నామాన్ని 54 సార్లు జపించడం నిత్యం చాలా మంచిది. అనంతరం శనివారం రోజున శని యొక్క అనుగ్రహం వీరికి కలగడానికి మినుగులు 19 మినుగులు నీటి యందు వేసి, అలాగే ఆ నీటి యందు వేసినటువంటి మినుగులున్న పాత్రలో జలాన్ని శనివారం రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు స్నానం చెయ్యడం చేత, ఆ నీటిలో నీలం రంగు పుష్పములను వేసి స్నానం చెయ్యడం చేత వీరికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా శనివారం రోజున వీరు ఏదో ఒక ఆలయంలో 1 కేజింపావు పంచదారని ఇవ్వడం మంచిది. అలాగా వికలాంగులు కానీ పెద్దవారు కానీ ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారం ఇవ్వడం చాలా విశేషం. అదేవిధంగా
ఓం మందాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి శని యొక్క బాధ తొలగుతుంది. శనివారం రోజున వీరు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు శివాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణలు చేసి శివదర్శనం చేసుకోవడం చాలా విశేషం. అలాగే రాహువు అనుగ్రహాన్ని పొందడానికి శుక్రవారం అమ్మవారిని దర్శించడం చాలా విశేషం. ఇలా చెయ్యడం చేత వీరికి అన్ని విధాల మంచి జరుగుతుంది, శుభం కలుగుతుంది. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ రెమెడీస్ అన్నీ కూడా అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి పరిహారాలని నేను తెలియజేశాను. అదేవిధంగా పేదవారికి అలాగే వికలాంగులకి ఆహారం ఇవ్వమన్నాను. ఆహారం ఇవ్వడము అంటే ఏదైతే చవకగా దొరుకుతుందో అలాంటి ఆహారాన్ని మనం ప్రదానం చేస్తే అదే ఫలితాన్ని భగవంతుడు మనకి కలగజేస్తాడు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మనం ఏది ఇచ్చినా సరే మనం ఏదైతే స్వీకరిస్తామో అదే ఎదరవారికి ఇవ్వడం మనకి మంచి జరుగుతుంది. అలాగే నేను శునకములంటే కుక్కలకు ఆహారం పెట్టమన్నాను. వాటి దగ్గరికి వెళ్ళి ఆహారం ఇవ్వకూడదు. ఎందుకనంటే ఆవైనా లేకపోతే జీవనం జరిపేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా స్వతహాగా దానికి ఉన్నటువంటి స్వభావంతో ఉంటుంది. కాబట్టి అది దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఆహారం దూరంగా పెట్టి దండం పెట్టుకురండి తప్ప దాని దగ్గరికి వెళ్ళి మాత్రం ఆహారం ఇవ్వద్దు. నేను చెప్పినటువంటి ఈ పరిహారాలని మీరు చేసుకోవడం చాలా విశేషం. అలాగే ఏ బాధ ఉన్నా సరే ఒక ధర్మమైనటువంటి మాట శాస్త్రంలో చెప్పబడిందనమాట. కృతే తపఃప్రశంసంతి త్రేతాయాం జ్ఞానమేవచ ద్వాపరే యజ్ఞమిత్యాహు దానమేకం కలవుయుగే అని. కలియుగంలో మనం ఎన్ని చేసినా సరే కొన్ని బాధలు తొలగవు. కాబట్టి మీ శక్తి కొలది రోజు ఒక పండు, ఒక పేదవాడికి అన్నము, చివరికి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే వాడికి ప్రదానం చెయ్యడం చేత గ్రహ బాధలు తొలుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. అనంతరం దైవ దర్శనం మానకుండా చెయ్యడం చేత మన ముఖంలో వచ్చేటువంటి గ్రహపేడ ఏదైతే ఉందో అది భగవంతుడు గ్రహించి దాని నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అందుకని నేను మీకు ఈ పరిహారాలన్నీ సులభమైనవి చెప్పాను. ఖర్చు అయ్యేటువంటి పరిహారం ఏది కూడా నేను మీకు తెలియజేయలేదు. గమనించి జాగ్రత్తగా మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందండి. అందరికీ కూడా ఆశీర్వచనాన్ని చేస్తే ఈ యొక్క కార్యాన్ని పూర్తి చేస్తాను. ఓం శతంజేవ శరదో వర్ధమానజిత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయురుమరుతజేనా వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృతం ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారుకం యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నిభేషయన్నమృతం మర్త్యం చ హిరణ్యజేన సవితా రథేనా దేవో జాతి భువనా విపశ్యన్ను ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాకుం రేతాగుం సజన్వతి ఉద్బుద్ధియస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తే సగుం సృజేథా భజంచ పునః కృణ్వగ్స్వా పితరంజువానమన్వాతాగుం సీత్వజితంతుమేతం బృహస్పతే అతి చ దర్యో అరుహాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు యద్దేతయచ్చవసర్త ప్రజాత తదస్మా స్వద్రవిణంధేహి చిత్రం శుక్రంతే అన్యద్యజతంతే అన్యద్విషురూపే అహనేద్యౌరివాసి విశ్వాహి మాయా అవసిస్వథావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు శమగ్నిరగ్నిభిస్కరచ్చన్నస్తపతు సూర్యః శంవాతో వాత్వరపా అపస్రితః కయానశ్చిత్ర ఆభువదూతే సదా వృధః సఖా కయాశచిష్ఠజావృత కేతుం గృణ్వన్న కేతభేపేషో మర్యా అపేషసే సముషద్భిరజాయథా శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయః పురుషः శతేంద్రియ
ఆజుష్వేంద్రజే ప్రతిష్టతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహ సిద్ధిరస్తు, రుణబాధ శత్రుబాధ రోగబాధ గ్రహబాధ నివారణోస్తు. ఇప్పుడు నవగ్రహ మంత్రాలు చదివి ఆశీర్వచనం చేశాను. ఈ నవగ్రహ మంత్రాలు వినడం చేత గ్రహశాంతి కలుగుతుంది. శుభం భవతు.